చూస్తే ముగ్గుబుట్ట, తలపులు చూస్తే భావాల పుట్ట. అవును, పుంభావ సరస్వతి శ్రీ వేటూరి గారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇలా రాయడం ఎలా సాధ్యం అని అబ్బురపరిచేలాగా ఉంటాయి వారి పాటలు. మచ్చుక్కి ఘన విజయాన్ని సాధించినటువంటి దర్శకుడు గుణశేఖర్ గారు రూపొందించిన అర్జున్ సినిమాలోని పాటనే తీసుకోండి. అందులో ఆ మీనాక్షి పాటలో చిలక అనే పదాన్ని ఆయన 6 సార్లు ప్రయోగించారు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థం వచ్చేలాగా చేశారు. వైగై నది కూడా ఆ పాటలో ప్రవహింపజేశారు. ఇక మణిశర్మ గారి బాణీ గురించి వేరే చెప్పాలా? ఆ పాటని పాడింది ఉన్నికృష్ణన్ గారు అండ్ హరిణి. ఇప్పుడు హరిణితో పాటు ఈ పాటని పాడడానికి వస్తున్నాడు సూర్యకాంత్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల ఘుమఘుమల జావళి జాజి మల్లెల ఘుమఘుమల జావళి లేత సిక్కుల సరిగమల జావిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలక స్వరముల చిలక తరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి వరముల చిలక స్వరముల చిలక తరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం
మదరప్పించే మనసున్నది. మధుర నేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి నిలిచి ఆ తెలుగు వీర ఘన చరితలలో తెలుగు తమిళం జగకట్టడినదో మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటికి నీ సాక్షి. వరముల చిలక స్వరముల చిలక తరమున చిలక కలదార హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. జాజి మల్లెల ఘుమఘుమల జావళి లేత సిక్కుల సరిగమల జావిలి. అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి. వరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదార హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టిన కామాక్షి. మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. థ్యాంక్ యూ, చాలా బాగా పాడావు. ఇన్ సింక్ విత్ హరిణి గారు. కొంచెం ఏమైనా టెన్షన్ అనిపించిందా పాడేటప్పుడు? ఇప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు ఉంది, తర్వాత వెళ్ళిపోయింది ఫ్లోలో, అంతే కదా? ఓకే, సో దిస్ వాజ్ అ లవ్లీ సాంగ్. అండ్ ఇందాక మేము చెప్పినటువంటి ఆ చిలక అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో, ఎన్ని అర్థాలు వచ్చాయో మీరు మరోసారి ఈ పాటని విని అన్నీ రాసుకుంటే మన వేటూరి గారిని ఇంకొకసారి స్మరించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితుడు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిరే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలము తెస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం.
ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.